డబ్బులు మీ అకౌంట్లో పడినాయి? పడ్డాయండి, మాకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇది చాలా శుభపరిణామంగా మేము పరిగణించుకుంటున్నాం. మరి దేశానికి వెన్నుముక రైతు అండి. రైతు నానా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రకంగా డబ్బులు ఇచ్చి మమ్మల్ని కొంచెం ముందుకు నడిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడు అన్నట్టు వ్యవసాయం అంటేనే చాలా ఖర్చులతో కూడింది. దానికి మరి డబ్బులు తెచ్చుకొని బంగారం పెట్టుకొని ఇవన్నీ చేసుకునే టైంలో ఈ డబ్బులు వచ్చి మాకు కూలీలకు కానివ్వండి, ఎరువు మందులకు కానివ్వండి, అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ సహాయం వల్ల భారం ఏమైనా తగ్గిద్ది అనుకుంటున్నారా ఈ రుణ భారం వల్ల? ఎందుకు కాదండి, రూపాయికి రూపాయి తోడు కదా. ఒక రూపాయి గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మాకు ఆనందంగానే ఉంటుంది తప్ప భారంగా ఉండదు. సకాలంలో ఇస్తున్నారు. ఒక చెయ్యి అందిస్తూ ఉంటే రైతు ముందుకు పోతాడు. దేశానికి వెన్నుముక రైతు కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదు. అలాంటి రైతుకి మనం డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తుంటే ఇంకా ముందుకు వెళ్తాడు. 4 రకాలైన పంటలు పండించడానికి ఇవన్నీ దోహదపడతాయి.